చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోదీ హవా, తిరుగులేని అమిత్ షా ఎన్నికల వ్యూహాలు, రాష్ట్రమంతటా మోహరించిన ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఇవి కర్ణాటకలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు దోహదం చేసిన అంశాలు. తమను దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ లింగాయత్లకు మైనార్టీ హోదా వంటి అతిపెద్ద పాచిక వేసినా దాన్ని సైతం అధిగమించి అతిపెద్ద పార్టీగా నిలిచింది కమలం పార్టీ. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంలో మరో మైలురాయిని అధిగమించింది. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత వేర్వేరు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్న భాజపా పటిష్ట వ్యూహంతోనే కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజార్టీ మార్కుకు చేరువలో ఆగినప్పటికీ 2013లో 40 స్థానాలకే పరిమితమైన కమలదళం ఇప్పుడు 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడానికి సుదీర్ఘ కసరత్తే చేసింది. కర్ణాటక భాజపాలో చెప్పుకోదగ్గ నేత లేని స్థితిలో పార్టీని వీడి తిరిగి సొంతగూటికి చేరిన యడ్యూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఆ పార్టీ ప్రచారం ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కనుసన్నల్లోనే సాగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైఫల్యాలను నేరుగా ప్రస్తావిస్తూ మోదీ చేసిన విమర్శలు ప్రజలకు బాగానే చేరాయి. తమకు సంప్రదాయ మద్దతుదారులుగా ఉన్న లింగాయతులకు మైనార్టీ హోదా కట్టబెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా ఆ వర్గం ఓట్లను కోల్పోకుండా విజయం సాధించడం వెనుక ఇరువురి వ్యూహాలే దాగి ఉన్నాయి. లింగాయత్ మఠాల సందర్శన ద్వారా అమిత్ షా కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు చేస్తోందంటూ ప్రధాని మోదీ పదునైన విమర్శలు ఆ పార్టీకి లబ్ధి చేకూర్చాయి. లింగాయత్ ప్రాబల్యమున్న ముంబై, కర్ణాటకలో భాజపాకు అధిక స్థానాలు దక్కడం ఇదే విషయాన్ని చాటి చెబుతోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారం ప్రారంభంలో మొగ్గు కాంగ్రెస్ వైపే ఉన్నా ప్రధాని మోదీ రంగంలోకి దిగిన తరువాత పరిస్థితి పూర్తిగా మారింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ధరల విషయంలో కేంద్రంపై వ్యతిరేకత ఉన్నా తన ప్రచారంతో ప్రజలను భాజపా వైపు మళ్లేలా చేయడంలో మోదీ విజయం సాధించారు. సీఎం అభ్యర్థిగా యడ్యూరప్పను తెరమీద ఉంచినా మోదీ, అమిత్ షా వ్యూహాలు, ప్రచారం వల్లే భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. आज का दिन ऐतिहासिक है। आज हमारे लोकप्रिय प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी की अगुवाई, जनता का उनका स्नेह, उनके कार्यों के प्रति विश्वास का परिचय है हमारी ऐतिहासिक विजय। आज का दिन हमारे राष्ट्रीय अध्यक्ष ने जो मेहनत की एक एक कार्यकर्ता के साथ और पूरी जो स्ट्रैटेजी बनाई, उस मेहनत की विजय है। Prime Minister's call that Indian politics will have to be guided by nothing other than development and looking at uplifting people from the bottom most layer. Sabka Saath, Sabka Vikas, and looking at every argument with a positive angle that development alone can remove many of the hurdles. They recognize the Prime Minister and the party president Amit Shah ji's clear arguments. పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి అమిత్ షా అనుసరించిన వ్యూహాలకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేసిన కృషి కూడా భాజపా విజయానికి దోహదం చేశాయి. కర్ణాటక వ్యాప్తంగా వేలాది మంది సంఘ్ కార్యకర్తలు ఓటర్లను కలుసుకుని భాజపాకు ఓటు వేయించేలా చేసేలా కష్టపడ్డారు. ఆయా ప్రాంతాల్లో బలమైన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా భాజపాకు మేలు చేసింది. బళ్లారి ప్రాంతంలో గణనీయ ప్రాబల్యం కలిగిన గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు వంటి నేతలకు భాజపా ఇచ్చిన ప్రాధాన్యతే ఇందుకు నిదర్శనం. మోదీ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు దక్షిణాదిలో ఓ పెద్ద రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను భాజపా జీవన్మరణ సమస్యగా తీసుకుని పోరాడింది. క్లిష్టమైన కులాల లెక్కలు, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను సైతం అధిగమించి భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది.